శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 19వ కందార్థము క్రమ సంఖ్య 124. జనులనిరి దేవుడెవరికి కనరాడని, నామ రూప కర్మ జననముల్ గణనతనికి లేవని, ఆ జన వాక్యము బయలుకెప్పుడు సహజము వినరా, అనుమానము చాలించి కనరా, కని నామారూపాదీకములున్న ఎరుకను వినబోక కనబోక విడిచి పెట్టరా పోని సహజమౌ వినరా, అనుమానము చాలించి కనరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 19వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 124. క్రిందటి కందార్థములో బిందువు అనగా శుక్లము, ఈ శరీరమునందే పుట్టును, ఈ బిందువు వలన శరీరములు కలుగుచున్నవి. ఈ బిందువు శరీరము, ఇంద్రియ సమూహము, ప్రాణము ఇవి దేనందు పుట్టినవో బ్రహ్మకైనను తెలియ సఖ్యము కాదు అనగా ఎవరికీ తెలియదు అని భావం. ఇవన్నీ మూలము లేనివని తెలియవలెను. అందుకే మొదట శాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నదని గుర్తించి, లేకనే ఏర్పడిన బిందువు మొదలైన సమస్తమును బ్రహ్మము కాదని విడిచిపెట్టుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 19వ కందార్థము 124 క్రమ సంఖ్య పరిపూర్ణ బోధ. జనులనిరి దేవుడెవరికి కనరాడని, నామరూప కర్మ జననముల్ గణనతనికి లేవని, ఆ జనవాక్యము బయలుకెప్పుడు సహజమౌ వినరా, అనుమానము చాలించి కనరా, కని నామరూపాధికములున్న ఎరుకను వినబోక కనబోక విడచి పెట్టరా పోని సగజమౌ వినరా, అనుమానము చాలించి కనరా. శిష్య, జనులనిరి దేవుడెవరికి కనరాడని. ఇక్కడ జనులు అనగా ప్రాపంచికులు. అంటే ప్రాపంచికులు ఆదిలో నుంచి ఈ లోకములో ఉన్న జనులందరూ
సహజముగా దేవుడు ఒకడు ఉన్నాడనియు ఆయన ఎవరికీ కనపడడనియు నామ రూప కర్మ జననములు గణనతనికి లేవని, అంటే ఆ నామము గాని రూపము గాని ఒక పని గాని జనన మరణములు విచారించగా అతనికి లేవని, ఆ దేవుని ఎరుగకని చూడకని తెలుపుతుందురు. ఆ జనవాక్యము బయలుకిప్పుడు సహజము వినరా. అంటే ప్రపంచములో స్థిరమైన ప్రచారములో ఉన్న అభిప్రాయము పరిపూర్ణమునకు సర్వకాల సర్వావస్థల యందు ఈ లక్షణములు సహజమై ఉన్నవి. అంటే వారు తెలిపిన పలుకులకు సరిపోయిన దేవుడే నేను నీకు సూచించిన ఆ బట్ట బయలు. సరే, వారు తెలుసన్నా తెలియకపోయినా ఆయనకు నామరూపాలు లేవు అన్నది వాస్తవము. అయితే ఈ లక్షణములు సహజమై ఉన్నవి. వారు తెలిపిన పలుకులకు సరిపోయిన దేవుడే నేను నీకు సూచించిన బట్ట బయలు. అనుమానము చాలించి కనరా. అది నీవు సూక్ష్మమైన ఆలోచనతో పరిశీలించుకొనుము. అంటే వస్తునిచ్చే పూర్వకముగా, అంటే గురుముఖత విచారించి దృఢపరుచుకొనుము. కానీ అనగా స్పష్టముగా విచారించి నామరూపాధికములున్న ఎరుకను, అంటే ఆ నామము రూపము క్రియాగలిగిన ఎరుకను, అంటే గుర్తెరిగే శరీరమును వినబోక శాశ్వతమని అనుకోక, కనబోక మూలము లేని గుర్తెరిగే శరీరము లేదని విడిచిపెట్టరా పోని. అంటే ముందు పెద్దలు తెలిపిన గుర్తులకు సరిపోయినచో ఇక ఏ అనుమానము లేకుండా చేసుకుని, ముందు పెద్దలు తెలిపిన గుర్తులకు సరిపోయినచో ఏ అనుమానము లేకుండా చేసుకుని ఇక ఎరుకతో కూడిన ఆ రూపనామాదులను నిజమని భ్రమించక గురు వాక్యము చేత విడిచియుండుము, సరిపోతుంది. ఇదే వాక్యమును మందిప్పల హనుమంతరాజయోగి భూమానంద వాక్యత్రయములో ఇలా తెలియచేస్తారు ఆయన. జనులనిది దేవుడెవరికి కనరాడని నామ రూప కర్మ జననములు గణనతనికి లేవని అందురు. అంటే ఆ నిరాకారం, నిర్వికారం, నిరంజనం, నిర్గుణం అని అందురు. అంటే ఆకారము లేదు, వికారము లేదు, గుణము లేదు అని మనకు అర్థం పగుతున్నది. అయితే మరి ఈ జగత్తును ఎవరు పుట్టించిరి అని అడగగా దేవుడు తన సంకల్పం వలన మాయను పుట్టించి ఆ మాయకు తన యొక్క సత్తా కొంత నిచ్చి మాయను తనకు సహాయముగా ఉంచుకొని జగత్తును పుట్టించనని చెప్పుచుందురు. చూచితిరా ఈ మాటలు ఎంత విపరీతములుగా నున్నవో. నిరాకారమనగా దేహము లేనివాడు, దేహమే లేనప్పుడు కర్మేంద్రియములు లేవు, అంతరేంద్రియములు లేవు, అంతకన్నా లేవు కదా. మరి దేవుడు మాయను ఏ ఇంద్రియ సంకల్పం వలన పుట్టించను? పుట్టించే సత్తా లేదు. అట్లనుటకు ఇచ్చట ఏమైనా అవకాశం గలదా అంటే లేదు.
వారల జ్ఞానము వారల తెలివితేటలు ఇలాగుననున్నవి గనుక నిజమని తెలియని వారు చెప్పిన గ్రంథములు, అశ్లోకములు, ఉపనిషత్తులు, పద్యములు ఈ ప్రపంచమునందు వేలకు వేలుగానున్నవి. ఈ ప్రపంచములో ఎన్నో గ్రంథములు, శ్లోకములు, ఉపనిషత్తులు, పద్యములు ఈ ప్రపంచమునందు వేలకు వేలుగానున్నవి. అయితే ఇందులో నిజము గ్రహించిన వారు చెప్పినవి ఉన్నవి, నిజము తెలియని వారు చెప్పినవి కూడా ఉన్నవి. అది ఎట్లంటే చూడండి ఒకసారి. సత్యమై, నిత్యమై, కేవలంబై, నిరాకారమై, సచ్చిదానంద రూపాత్మక చైతన్యమై అని చెప్పినారు. అవునాయన చూచారా? ఈ పదాలు ఇక్కడ ఎన్ని చెప్తున్నాము అంటే 5 పదాలు చెప్తున్నాం ఇక్కడ. ఏవేవి? సత్యమై, నిత్యమై, చూడండి, కేవలంబై, నిరాకారమై, 4 సచ్చిదానంద రూపాత్మకమై చైతన్యము అని 5 వాక్యాలు చెప్పాం. చెప్పినతో ఇక్కడ బాగా గమనిస్తే గనక ఆ పై 4 పదములు పరమార్థమునకు పోలి ఉన్నవి. అసత్యము, నిత్యము, కేవలము, నిరాకారము అనేటువంటి 4 పదములు పరమార్థమునకు పోలినవై ఉన్నవి. మరి ఇందులో 5వ పదము సచ్చిదానంద రూపాత్మక చైతన్యము అన్నప్పుడు ఇది మాయకు పోలి ఉన్నది. కనుక పద్యములు ఈ విధముగానే ఉంటవి. నిజము తెలిసిన వారైతే గనక నిరాలంబాయ నిత్యాయ నిర్మలాయ నిరంజన నిత్య శుద్ధాయ బుద్ధాయ వస్మద్రహితం నమః అన్నట్లుగా నిజము తెలిపిన వారి చెప్పిన శ్లోకములు గాని, శృతులు గాని, ఉపనిషత్తులు గాని, లేక పద్యములు గాని ఈ ప్రకారంగా ఉండును. ఇక ఇందులో ఏమాత్రం సంశయం లేదు. సత్యాన్ని తెలుసుకొని చెప్పారు. నిజము తెలిసిన వారు ఎవరనగా శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్క్యులు, మరి జనక చక్రవర్తి, శ్రీ సుఖమహర్షి, సాందీప మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, శ్రీధర స్వామి, శ్రీ శివరామ దీక్షితులు, శ్రీ మద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు వీరు చెప్పిన శ్లోకములు గాని, శృతులు గాని, ఉపనిషత్తులు గాని, పద్యములు గాని లేదా గ్రంథములు గాని కేవలం నిర్మలముగా ఉండును. అవి మాత్రము ఎక్కువగా తీసుకొని శిష్యులకు బోధించవలను బోధించువారు. కనుకనే 100 సేలు మాట అని తెలియము, మాటి మాటికి వట్టి పాఠాలేమిటికి ఇంకా అంటూ మనకు లోగడ 29వ కందార్థములో తెలియజేశారు. అట్లునే గంగిగోవు పాలు గంటడైనను చాలు, కడవడైన నేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అంటూ నిక్కమైనటువంటి నీలమొక్కటే చాలు, తలకు బెలకు రాళ్ళు తట్టడేలా, చదవ పద్యమరయ చాలదా ఒక్కటైనా అని లోకోక్తి కలదు. అయితే ఇక్కడ విజ్ఞానము, సూక్ష్మ బుద్ధి, సూక్ష్మగ్రాహ్యము గల వారికి ఒక్క మాట సరిపోతుంది. ఒక మాట చాలదా? సరిపోతుంది. 1000 మాటలేలా? నిజము తెలిసిన వారిని ఏ ప్రశ్న అడిగినను చక్కగా సమాధానము చెప్పగలరు. అవును. వారికి కోపము గాని, అహంకారము గాని ఉండదు. కానీ నిజము తెలియని వారు ఒక్క ప్రశ్న అడిగితే సమాధానము చక్కగా చెప్పరు. పైగా సరిపోలేదండి అని అంటే వారికి మహా తీవ్రమైన కోపము. ఇక అహంకారమునకు లెక్కనే లేదు.
కావలసి ఉంటే మీరే పరీక్ష చేసి చూసుకొనవచ్చును. ఇదిగాక కొందరు వేదాంతులు దేగి సత్యము దేగం అసత్యం అని వాదములు చేయుచుంటారు. అయ్యా అయితే చెప్పండి స్వామి. అయితే అదేకి సత్యము దేగం అసత్యం అని వాదములు చేయుచుంటారు. అయితే కరచరణాది అంగములు కలిగి మొద్దువలే కనపడుచున్నదే దేహము. ఆ సర్వమును గుర్తెరుగుచు ఏదైతే ఉన్నదో దేకి అనగా తెలివి. ఈ దేగిని విడిచి దేగము గాని దేగమును విడిచి దేగే గాని పనులు చేయలేవు. రెండు ఒక్కటైన ఎడల ఏ పనులైనా గాని చేయగలవు. ఒకదాన్ని విడిస్తే ఒకటి చేయలేవు. ఇందులో ఒకటి సత్యము ఒకటి అసత్యం ఎట్లవుతుంది? అయితే రెండు సత్యమైనా కావలసినది లేక రెండు అసత్యమైనా కావలసినది కానీ సత్యాసత్యములుగా ఉండనేరవు కదా. ఉండవు. గూఢమే మధురము మధురమే గూఢం అన్నట్లుగా బెల్లము లేక తీపి గాని తీపి లేక బెల్లము గాని ఉండబడదు. పుష్పముని విడిచి పరిమళము గాని పరిమళముని విడిచి పుష్పము గాని ఉండనేరదు. అట్లునే దేగిని విడిచి దేగము గాని దేగమును విడిచి దేగి గాని ఉండలేవు. రెండు ఒకటియే. ఏ విధముగానే దేగే దేగములు రెండు ఒక్కటే. ఒక చక్కెర బొమ్మ దాని అంగుష్టము మొదలు శిర పర్యంతము తీపిగా ఉండగలదు గాని సగము తీపి సగము చేదుగా ఏ కాలమందునైనా ఉండనేరదు. ఉండదు. నిజము తెలియని వారు విచారణ కూడా ఇలాగుననే ఉండును. నిజము తెలియని వారి విచారణ కూడా ఇలాగుననే ఉండును. ఈ దేకీ దేకములు మాయా కల్పితములైన అసత్యములే కాని సత్యం కాదు. మాయ అసత్యమైనది, అశాశ్వతమైనదైనను దాని యందు వ్యవహారిక సత్యమున్నదని చెప్పినారు. అయితే సత్యాలు మూడు రకాలు. ఏంటి నాయన? అవి ఏవనగా ఒకటి ప్రాతిభాషిక సత్యము, వ్యవహారిక సత్యము, పారమార్థిక సత్యమని ఈ మూడు సత్యములు మూడు విధములు అన్నమాట. మూటిని వివరించండి. అయితే ఇక్కడ వ్యవహారిక సత్యం అనగా ప్రాతిభాషిక సత్యములో ఇక్కడ వ్యవహారిక సత్యము పారమార్థిక సత్యం మూడు విధములుగా ఉన్నది. అయితే వ్యవహారిక సత్యం అనగా ఎటువంటిదో అని శంక కలగవచ్చు. అది ఎలాగంటే ఒక 100 దొంగలు ఏకమై ఒక పట్టణంలో సౌకారి ఇంటికి బందిపోటు వేయడానికి గాను ఒక రోజు రాత్రి వెళ్ళి ఆ సౌకారి ఇంటి తలుపులు పగలగొట్టి తాళాలు బ్రద్దలు కొట్టి లోపలికి పోయి ఆ ఇంటిలోనున్న వారిని అందరినీ అనేక విధములుగా బాధించి హింసించి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వెండి బంగారము మొదలైనటువంటి వస్తువులు విలువైన వస్తువులన్నీ కూడా మూటలు కట్టుకొని బయలుదేరి ఇక ఒక కొండలోకి చేరుకున్నారు అందరూ. ఇక చేరిన తర్వాత ఏం చేయాలి? వారు ఏదైతే దొంగలించుకొచ్చారో అంటే అపహరింపబడిందో ఆ అపహరింపబడినటువంటి యొక్క ఆ దొంగ సొమ్మును ఆ దొంగలించబడిన ధనమును విభాగించుకున్నారు అందరూ తలా ఇంత. అప్పుడు వారిలో ఒకరికొకరు వాదన చేసుకుంటూ అదంతయు ఎందుకు మనకు రామన్న ఉన్నాడు కదా కనుక ఆ ధనమంతయు కూడా ఆ రామన్న చేతిలో పెడితే మనం తెచ్చిన సొత్తు అందరికీ సమభాగములుగా పంచగలవాడు, సమర్థుడు, బుద్ధిమంతుడు, మనందరికంటే కూడా పెద్దవాడు అని నీ ముందు ఉంచుతున్నాము ఓ రామన్న, అందరూ నువ్వే సమభాగముగా పంచు అని చెప్పని ఆయన చేతులు పెట్టారు. అప్పుడు అనగానే అప్పుడు ఆ రామన్న అన్నాడు, ఓ ఎంకన్నా ఎంత మాట్లాడుతివి, నేను పిల్లల గలవాడను, ఒకరిని అన్యాయం చేయను,
మోసము గాని చేసేవాడిని గాను, మీరు చెప్పినట్లుగా అందరికీ న్యాయముగా పంచగలను అంటూ ఆ రామన్న జవాబిచ్చాడు వెంకన్నతో. చూచారా, దొంగలు వారు. మరి ఆ దొంగ సొమ్ముకు కూడా వారు మాట్లాడుకునే మాటల్లో ఎంత సత్యం ఉన్నదో చూడు. వారు దొంగలైనను సరే, వ్యవహారము అంటే కేవల దుర్మార్గమైనను కూడా, ఆ సొత్తును అన్యాయముగా తెచ్చినదైనను వారు మాత్రము అంటే పంచుకునేటప్పుడు విభాగించుకొనుచున్న సమయమునందు అక్కడ న్యాయము సత్యం కావాల్సి వచ్చింది. అవును. ఒకవేళ ఆ సమయమందు న్యాయము సత్యము లేకపోతే వారు చేసినటువంటి వ్యవహారమైనకంతా భంగము తప్పక వాటిల్లుతుంది. అవును. కనుక దీనిని ఏమన్నారు అంటే వ్యవహారిక సత్యం అని చెప్పవలసి వచ్చింది. చూడు, అసత్యమైనప్పటికీ కూడా అందులో సత్యం ఉంది. అవును. ఇక ప్రపంచము అశాశ్వతము, సత్యమైనదని మన ఇష్ట ప్రకారము ప్రవర్తించుటకు అవకాశము లేదు. ఆ జాగ్రత్త అంటే ఇదిగో మనమే కాదు, చక్రవర్తులు, మహారాజులు, జమీందారులు, ధనవంతులు, వర్తకులు మొదలైన వారు అందరూ వ్యవహారిక సత్యత్వము గలవారలే. కనుక మనకందరికీ మూలము మాయ. అది ఎటువంటిదో, ప్రజ్ఞ గలదో, అధికారము గలదో అటువంటిదే మన అందరి యందు ఉండగలదు, గాని ఇతరం ఉండగలదా? ఉండగలదు. ఇక పారమార్థమునకు ప్రపంచమునకు సంబంధం గలదా అంటే ఆ మాయాతీతమైనది పరిపూర్ణం, మరి మాయా సంబంధమైనది ప్రపంచము. కనుక పారమార్థమునకు ప్రపంచమునకు ఏమాత్రము సంబంధం ఉన్నట్లు ఎక్కడను కనపడలేదు. ప్రపంచమునకు సంబంధము లేని పారమార్థము ఉండనేమి, లేకున్నానేమి ఫలము అని శంక కలగవచ్చును. కానీ ప్రపంచమనగా జననమరణ రహితమైన మోక్షము కావలసిన సమయమునందు మనమే పారమార్థమును ఆశ్రయించవలసి ఉన్నది. కానీ నన్ను ఆశ్రయించమని పరమార్థము ఏ కాలమందును కోరదు. అట్లు కోరితే, ఆశ్రయించితే మాత్రము ఆ శబ్ద స్పర్శ రూప రసగంధములు లేనటువంటి పరమార్థము, ఆ శబ్ద స్పర్శ రూప రసగంధములు గల మనకు ఏ విధంగా సహాయం చేయను అని సందేహించవచ్చు. ఎలాగంటే ఆ విషముద్రావి చావవలనని సంకల్పము మనకు ఏ కాలమందునను రాదు. కానీ ఒకప్పుడు ప్రాణత్యాగము చేసుకునవలెను అని సంకల్పం కలిగినప్పుడు మాత్రము విషమును తప్పక ఆశ్రయింపవలసి వచ్చుచున్నది. ఈ తీరుననే మనకు జన్మరహితమైన మోక్షము కావాలనని ఇచ్చగలిగిన నాడు పరమార్థమును ఆశ్రయించవలసి వచ్చుచున్నది. అవును. లేని ఎడల దాని అవసరము దీనికి లేదు, దీని అవసరము దానికి లేదు. ఇందులో ఏమైనా సంశయం లేదు కదా. ఈ విచారణ చాలా బాగుగానే ఉన్నది, కానీ నిరీశ్వరవాదము లేక శూన్యవాదము అని కొందరు సందేహించుతుందరు. ఇందులో నిరీశ్వరవాదం అనగా దేవుడు లేడనే వాదము, శూన్యవాదం అనగా ఏమీ లేదనే వాదము. కానీ దేవుడు లేడనే విచారణ మనం ఇంతవరకు చేయనేలేదు. దేవుడు ఉన్నాడు, అయితే మాయకు అతీతమైన వాడు, మాయాతీతుడు, భ్రాంతి రహితమైన మోక్షము ఉన్నదని నిశ్చయించినారు. మరి నిరీశ్వర వాదం ఎట్లయినది? కాదు కదా. కాదు. ఉన్నట్లుగా కనపడుచుండి మరి ఒక కాలమందు కనపడకపోవు దానిని శూన్యమనియు మిథ్య అనియు మాయ అనియు చెప్పవలనే గాని ఏమీ లేని దేవునికి శూన్యమనే పేరు రాదు. అది ఎప్పటికీ ఉన్నది. నీ తండ్రి తాతల వలనే నీ తనయులు నీవు జనుడ నిశ్చయమే కదా.
మీ తోటి రాదు కదా బయలు. ఈ తెరగిరికి ఇప్పుడు శూన్యమేదో కనరా. అది ఎప్పుడు ఏకరీతిగా ఉంటుంది. మళ్ళీ ఇంకో చోట చెప్తారు, నీ తండ్రి జరిన మీదట నీ తనయుడు రాకమునుకు నీవున్నప్పుడు ఏ తత్వం అంతట గలదు ఆ తత్వము అరసి మృసని తలపుము మిమ్మున్నని సెలవిచ్చారు. మన తాతలు ముత్తాతలు ఒక కాలమందు మనవలనే ఉండిరి కదా, మరి ఇప్పుడు వారిని చూడవలనని తలంచుతో ఉన్నారా? లేరు. వారిని శూన్యమనియో మిథ్య అనియో మాయ అనియో చెప్పవచ్చును. మన తాత ముత్తాతల వలె మనము కూడా ఒక కాలమునకు లేకపోవారమే కనుక మనమే శూన్యము కాని పరమార్థము అటువంటిది కాదు. కనుక శ్రీ సద్గురు కరుణ కలిగి జ్ఞానులకు సర్వకాల సర్వావస్థలందునో శాశ్వతమై సత్యమై ఉన్నది. కను మూసిన కను తెరచిన కను మరుగింతైను లేక కానంబడుచున్ అన్నట్లుగా చూడండి, శూన్యమనుటకు ఇచ్చట ఏమైనా అవకాశము కలదా? లేదు. అయితే లోకములో శివుడు, విష్ణువు, రాముడు, శక్తి మొదలైన నామముల యందు భక్తి కలిగి సేవించుచున్నారు కదా. అవును. వారిని ఏ కాలమందైనను ప్రత్యక్షంగా చూచారా? లేదు. పోనీ ఒక కాలమందు కనపడి ఉండవచ్చును, అప్పుడే కనబడే చప్పున అదృశ్యమైపోయినారేమో, కానీ సర్వకాలము సర్వావస్థల యందు కనపడుతుండిరా? కనపడటం లేదు. జ్ఞప్తికి వచ్చినప్పుడు లేక బుద్ధికి స్ఫురించినప్పుడు ఏమో కానీ కనుల కగుపడుచుండిరా అంటే లేదు కదా. అందుకని శూన్యమేధో మీరు ఆలోచించవలసినది. లోకుల వాదమే శూన్యవాదమాయను. అట్లంటే తిట్టవస్తారు లేక కొట్టవస్తారు. సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనమని పెద్దలు మనకు ముందే తెలిపి ఉన్నారు. కనుక లోకులకు సత్యము చెప్పిన ఎడల కోపము వచ్చుచున్నది కనుక అసత్యమే చెప్పవలెను. ఎందుకు అంటే కర్మపూరిత దేగానాం ధర్మశాస్త్ర మరోచకం చర్మఖండన భక్ష్యానాం శూన్యం ఘృతమరోచకం అన్నారు. అయితే ఈ ప్రకారము విచారణ చేసేవారలు ఈ కాలమందు గాని ఇంతకు లో గాని ఉన్నారో లేదో మాకు ఒకరైనను కనపడరు అని మీకు సందేహం కలగవచ్చును. వినవలసినది అప్పటికిన్ని ఇప్పటికిన్ని ఎప్పటికీ ఉన్నారు. అయితే వారు గుర్తులకు చిక్కేవారు కారు. ఎలా అంటే సన్యాసులు, యతీశ్వరులు, స్వాములు, దండి, మహాదండి మొదలైన వారుల వలె ఉండేవారు గారు. గురువులమనే పేరు పెట్టుకొని వేషములు ధరించి ఆ పేరు పరిస్థితులకు ఊరూరు తిరిగేవారు కాదు. ఆ వేదాంతులమని లేనిపోని వాదములు కల్పించుకొని ఆ తర్క వితర్కములు చల్పేవారు కాదు. అహంకార రహితమైన నడత గలవారు, సాధు హృదయులు. అట్లు రాజయోగం అవలంబించే సంసారమునందే ఉన్నారు. కనుక అట్టి వారిని మనం ఆశ్రయించి తెలుసుకోవాలి అంటే తనుమన ధనములు వినయంబున దారపోసి వేడుక గురునిచే అనువైన బోధపడచిన కర్మతి మంతులు సమరస ప్రజ్ఞ గలవారలు జనుల వలె జరుపు పనులను అంటూ ఆర్యోక్తిని అనుసరించి అందరి వలనే నడుచుకొనగలిగిన నేర్పు గలవారలు. అట్టివారు జలము నెడబాయనొల్లని జలచరముల టీవి భూని సచ్చిష్యుడు జలజంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచుటుమి అని ప్రమాణమును అనుసరించి ఆ సర్వకాలము ఆ గురునామ స్మరణయే దీక్ష గలవారలై నిందాస్తుతులకు చెవియొగ్గని వారలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగములందేగాక కలియుగమునందు కూడా మరి ఇప్పటికీ కూడా ఉన్నారు అంటూ మనకు ఈ కన్నార్థమునందు భావమును తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.
జై గురుదేవా.